Hi everyone, let's get into the part 2 of Mahabharat short story. పాండవులు 13 సంవత్సరాల గడువు తీరాక రాజ్యానికి తిరిగి వచ్చారు. తమకి ధర్మబద్ధంగా రావాల్సిన రాజ్యం తిరిగి ఇవ్వాలని కౌరవులకి కబురు పంపారు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కౌరవులు రాజ్యాన్ని పాండవులకి ఇవ్వడానికి అంగీకరించలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయవలసి వచ్చింది పాండవులకి. ద్వాపర యుగంలో జరిగిన ఈ యుద్ధానికి కురుక్షేత్రంగా పేరు వచ్చింది. రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునుడికి రథసారథి భగవాన్ శ్రీకృష్ణ. యుద్ధానికి ఇరువైపుల శంఖాలు పూరిస్తారు. అర్జునుడు యుద్ధ భూమిలో ఇరువైపులా చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులని చంపుకోవడం నిష్ప్రయోజనం అనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుడిని తన కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అలా అర్జునుడికి శ్రీకృష్ణుడికి జరిగిన సంవాదమే ఈ భగవద్గీత.